నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అమరావతి రైతు జేఏసీ నాయకులు బాలకోటయ్య గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, కోటయ్య గారు, అమరావతిలో జరిగిన రైతు సదస్సులో తన ఆవేదన, తన బాధ, ప్రభుత్వానికి తను ఏదైతే విన్నవించాలి అనుకుంటున్నారో అవన్నీ చెప్పిన తర్వాత ఒక రైతు కుప్పకూలిపోవడం ఎంత బాధాకరమైన విషయం. ఇది ఏం చెప్తారు మీరు? స్వర్ణ గారు నమస్తే. మీకు మీ ఛానల్ వీక్షకులు కూడా నమస్కారాలు. స్వర్ణ గారు, నేను అమరావతి జేఏసీ నాయకుడిని మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ కూడా. ఈ రోజున ప్రభుత్వంలో ఒక భాగం సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో. మీరు చెప్పిన మందడం సంఘటన చాలా బాధాకరం, హృదయ విదారకం. తప్పనిసరిగా ఆ కుటుంబానికి మీ ఛానల్ ద్వారా కూడా సంఘీభావం తెలియజేస్తున్నాను. మీరు ఇంటర్వ్యూకి పిలవటానికి ముందు నేను మందడంలోనే ఉన్నాను. చనిపోయిన దొండపాటి రామారావు గారి కుటుంబం దగ్గరే ఉన్నాను. ఈ సంఘటన తెలియగానే హుటాహుటిన నేను కూడా మందడం వెళ్ళాను. అక్కడ రైతులతో మాట్లాడాము, పరామర్శించాము. మణిపాల్ హాస్పిటల్ దగ్గర నుంచి నేను వెళ్ళటానికి ముందుగానే భౌతికాయాన్ని తీసుకొచ్చారు. నేను వెళ్ళిన తర్వాత మంత్రి పెంబసాని చంద్రశేఖర్ గారు, మంత్రి కె నారాయణ గారు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు కూడా వచ్చారు. రైతులతో మాట్లాడాం. విషయం ఏంటంటే స్వర్ణ గారు, నిన్న సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించిన ఎక్స్టెన్షన్లో భాగంగా N8 రోడ్డు విస్తరణలో భాగంగా దాదాపుగా 167 గృహాలను తొలగించాల్సి ఉంది. ఆ తొలగిపోతున్న గృహాలకి ప్రత్యామ్నాయంగా గృహము, ఆ ఇంటికి సంబంధించిన నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. దీని మీదే మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో మీరన్నట్టుగా దొండపాటి రామారావు గారు మాట్లాడుతూ మాకు పూర్తి న్యాయం జరగాలి, గతంలో నేను అమరావతికి 5 ఎకరాల భూమి ఇచ్చాను, ఆ భూమికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు కూడా నాకు సక్రమంగా ఇవ్వలేదని ఒక ఆవేదన వ్యక్తం చేసిన మాట యథార్థం. దీంతో మంత్రి గారే మాట్లాడారు, స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. ఆయన కొంత అనారోగ్యకరమైన వ్యక్తి కావటం మీద, అంటే దాదాపు ఒక 5 ఏళ్ల క్రితం బైపాస్ సర్జరీ జరిగింది రామారావు గారికి. నాకు చాలా పరిచయస్తుడు, అమరావతి ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించాడు. మేము తరచూ ఆయన ఇంటికి వెళ్తూనే ఉంటాం. వారం క్రితం నేను రామారావు గారితో మాట్లాడాను. ఇది ఒక అపశృతిగా జరిగిన సంఘటనే తప్ప ఇది పూర్తిగా ఏదో రైతుకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ అన్యాయంలో భాగంగా జరిగిన సంఘటన అయితే కాదు. కాకపోతే ఏంటంటే ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత దేనికన్నా బాని తప్పనిసరిగా ఆ బాధ వ్యక్తం చేస్తాం. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫోన్ చేసి రామారావు గారి కుటుంబంతో నారాయణ గారి ద్వారా మాట్లాడాడు. ఒక మాట మాత్రం యథార్థం మేడం, అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకి పూర్తి న్యాయం చేయటం కోసమే ప్రభుత్వం కట్టుబడి ఉంది. వాళ్ళకున్న సమస్యలు తీర్చడానికే త్రిసభ్య కమిటీని. బాలకోటే గారు, నిన్న ఒక రైతు చనిపోయిన సంఘటనకి సంబంధించి ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకి ఇప్పటికీ న్యాయం జరగలేదు అనే ఆరోపణ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. నిజంగానే రైతులకు న్యాయం జరగలేదా? ఏం జరుగుతుందో అక్కడ? మళ్ళీ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగిందనే మాట శుద్ధ అబద్ధం అండి. మీకు స్పష్టంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి దాదాపు 64,000 రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి స్వర్ణ గారు. భూములు ఇచ్చిన 28,881 మంది రైతులకి 34,000 ఎకరాలకు సంబంధించి 64,000 కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇవ్వాలి. దాదాపు 63,000 కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ప్రభుత్వం ఇచ్చేసింది, రిజిస్ట్రేషన్ కూడా చేసింది. ఒక 2,000 ప్లాట్లని CRDA లేఅవుట్ ప్రకారంగా ఇవ్వరాని చోట ఇచ్చారు. ఇబ్బందికరమైన స్థలాల్లో వాటికి కేటాయింపులు జరిగింది. అది కూడా ఎందుకు జరిగిందంటే, దాదాపుగా 16-1800 ఎకరాలు రైతులు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడం న్యాయస్థానాలకు వెళ్ళారు. దాంతో ఆ భూమి అలా ఆగిపోయింది, ప్రభుత్వం తీసుకోలేదు. అయినా కూడా
సిఆర్డిఏ లేఅవుట్ ప్రకారంగా సిఆర్డిఏ అధికారులు అప్పుడు ఈ అధికారులు ఆ భూమిలో కూడా ప్లాట్లు ఇచ్చారు. అది కాస్త వివాదాస్పదమైంది. దానినే ముఖ్యమంత్రి దృష్టికి రైతులు చాలా సార్లు ప్రభుత్వం వచ్చాక కూడా తెచ్చారు. దాని మీదే త్రిసభ్య కమిటీని పెట్టి పెమ్మసాని గారిని ఆ కమిటీకి పెద్ద దిక్కుగా పెట్టి ఆ సమన్వయంతో ఆ పరిష్కారాలు చూస్తున్నారు. మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మేడం, ఒక క్రతువు జరుగుతున్నప్పుడు, ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు, యజ్ఞం జరుగుతున్నప్పుడు పొరపాట్లు ఉండటం అనేది సహజమే. పొరపాట్లు మాత్రం తీర్చాల్సిందే. అలాగనే రైతులకు పొరపాట్లు జరగలేదని కానీ, కొంతమందికి అన్యాయం జరగలేదనే మాట అయితే ఉద్యమకారుడిగా కానీ, అమరావతి ఉద్యమంలో పుట్టి పెరిగిన బాలకోటగా కానీ నేనైతే దానికైతే మొదటే పలకను. సమస్యలు ఉన్న మాట యథార్థం. ఆ సమస్యలు తీర్చడం కోసం ఈ కమిటీని చేశారు. నిన్న జరిగిన దొండపాటి రామారావు గారి సంఘటన కూడా ఏంటంటే, మా ఇల్లు పోతున్నాయి, నాకు ఇచ్చిన పొలం, నాకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ మీరు మరో చోట పనికిరాని చోట ఇచ్చారు, మళ్ళీ ఏ అన్యాయం దొరుకుతుందో నాకు అని చెప్పేసి ఆయన అయితే మంత్రి గారి దగ్గర, నారాయణ దగ్గర గట్టిగా ఏకరువు పట్టిన మాట యథార్థం. ఆ పెట్టిన మరుక్షణంలోనే ఆల్రెడీ 5 సంవత్సరాల క్రితం ఆయనకి బైపాస్ జరిగి ఉంది కాబట్టి కొద్దిగా కుప్ప కూలిపోయాడు. అక్కడ ప్రభుత్వ వాహనంలోనే మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే డాక్టర్లు ఆయన మృతి చెందారని చెప్పారు. ఈ రోజు కూడా ఇద్దరు మంత్రులు వాళ్ళ ఇంటికి వచ్చారు, పరామర్శించారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫోన్ చేశారు, మాట్లాడారు. అంతే తప్ప ఈ రోజు కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నట్టుగా రాజధాని రైతుల గుండె పగిలింది, లేదంటే భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, భూములు ఇస్తే బలి తీసుకున్నారు, గుండె పగిలిన రాజధాని రైతు. ఇప్పటికే 2 ఎకరాలు ఇచ్చా, ఈ ప్రభుత్వం మమ్మల్ని ముచ్చేసింది. ఇవన్నీ కూడా ఏంటంటే మేడం, ఈ రాతలు రాసి మనం మాట అడుగుతాను మేడం, అసలు రాజధానిలో రైతులు ఉండారా? ఉన్నారని మీరు 5 ఏళ్ళు అన్నారా? రాజధానికి భూములు ఎవరో ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు బెనామీలు ఇచ్చారు, లేదా పశువు సైన్యం ఇచ్చింది. రాజధానిలో కమ్మోళ్ళే ఉండాలి, అది కదా మీరు చెప్పింది. ఇప్పుడు రైతు గురించి మాట్లాడతారేంటి ఇల్లు? అసలు రైతు భూమి ఇవ్వటం ఏంటి మేడం? అమరావతిలో భూములు కాదు కదా, కబ్జాలు కదా జరిగింది. కాబట్టి ఈ వైసీపీ సోషల్ మీడియాకి మీ ద్వారా చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఏంటంటే కోతికి కొబ్బరి చిప్పగా దొరికినట్టుగా ఒక ఆనంద హేళ. అంబటి రాంబాబు గారు కానీ ఇతర పెద్దలకు కానీ రాజధాని గురించి మాట్లాడే అర్హత లేదు. నేను ఒక మాట చెప్తున్నానండి, మొత్తం ఉద్యమంలో 274 మంది మృతి చెందారు మేడం. ప్రత్యక్షంగాని పరోక్షంగాని రాజధాని రైతులు మృతి చెందిన సంఖ్య 274. ఐఎమ్ ది విట్నెస్. నేను ప్రత్యక్ష సాక్షిని. నేను నా అమరావతి రణం రక్తం రాజస్వామి పుస్తకంలో నేనే పొందుపరిచా, విత్ పేరుతో సహా. ఏం మాట్లాడతారు మేడం? కాబట్టి అపశృతి జరిగింది. రామారావు గారు చనిపోయిన మాట యథార్థం. ఆయన బాధ మాకు బాధే అంతే తప్ప ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తుందనే ఉద్దేశంతో మాత్రం జరిగిన సంఘటన కాదు. ఆ రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఇస్తారు, పెద్ద ఎత్తున ఆ పని జరుగుతుంది. ఇందులో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నేను దీన్ని పెద్ద ఎత్తున మళ్ళీ వివాదంగా నేను మాట్లాడదలుచుకోవాలా. రాజధాని గురించి ఎవరన్నా మాట్లాడాలంటే రాజధాని రైతులకి ఏదన్నా ఒక ముద్ద అన్నం పెట్టి పరామర్శించి వాళ్ళకి ఓదార్చినట్టుకి మాట్లాడే అర్హత ఉంది తప్ప రాజధాని మీద కత్తి కట్టి 1631 రోజులు ఉద్యమం చేస్తున్న అటువైపు కూడా చూడలేని వ్యక్తులు, ఆ మాజీ మంత్రులు కానీ లేదా వైసీపీ నాయకులు కానీ ఆ శిబిరాన్ని సందర్శించిన వ్యక్తులకి రాజధాని గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుందని కూడా నేను మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఏం లేవు, సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం అవుతుంది. అయినా ఇప్పుడు మీరు ఒకసారి అమరావతిని చూడండి మేడం, సీడాక్సిస్ సిఆర్డిఏ కార్యాలయం కానీ సీడాక్సిస్ రహదారి పనులు కానీ నిత్యం దాదాపు 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు అక్కడ. రాజధానిగా ఉంది. గతంలో అక్కడ మొక్కలు ఉండేవి కావు, చెట్లు ఉండేవి కావు, నీళ్లు పోసే నదులు ఉండేవి కాదు, లైట్లు కూడా వెలిగేవి కావు. కానీ ఈ రోజున రాజధాని ఒక పరుగు పెట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ మందడంలో జరిగిన సంఘటనలు అయితే బాధాకరం. మేము పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాం. తప్పనిసరిగా ఆ రైతు కుటుంబానికి కూడా పూర్తి న్యాయం జరిగి తీరుతుంది. నేను కూడా స్వయంగా పెమ్మసాని గారితో నేను రైతులతో మాట్లాడించాను మేడం. 2-3 రైతులు మాట్లాడుతుంటే నేనే అడ్డుపడి, సార్ మంత్రి గారు రైతులు మాట్లాడుతున్న మాట వినండి అని చెప్పేసి నేనే దగ్గరుండి మాట్లాడాను. మందడంలో వరలక్ష్మి గారు కానీ ఇతర నాయకులు కానీ మల్లికార్జున గారు కానీ ఇటువంటి నాయకులందరూ కూడా ఆయన గురించి చెప్పారు, రైతు గురించి, అక్కడ ఉన్న ఆ ప్లాట్ల మార్క గురించి చెప్పారు. తప్పనిసరిగా మంత్రి గారు కూడా అవన్నీ చూస్తారని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇది జరిగిన యథార్థం ఇది. కాబట్టి ఏంటంటే ఏ రైతు ప్రాణం పోయినా కూడా ప్రాణమే కాబట్టి తప్పనిసరిగా సోషల్ మీడియాలో కానీ లేదా
మీడియాలో కానీ ఒక పెద్ద చర్చ జరుగుతున్న మాట యథార్థం. మీరు ఫోన్ చేసినా కూడా ఈ వివరణ ఇవ్వడానికి నేను మీ ముందుకి వచ్చాను. ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి. మేము పారిపోతే కుదరదు. సార్ ప్రశ్నకు పారిపోవటం అనేది కుదరదు. సమాధానం చెప్పారు కాబట్టి సమాధానం కోసం వచ్చాను. సార్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 36,000 భూములు సేకరించారు గవర్నమెంట్. ఓకే, వాళ్ళకే ఇప్పటి వరకు కొంతమంది రైతులకు ప్లాట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇస్తానన్న ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని స్వయంగా రైతులే కొంతమంది ఆరోపిస్తున్న సంఘటనను మీరు కాదు అంటారా? మరి ఆ రైతుల పరిస్థితి ఏంటి? వర్ణ గారు, వన్స్ అగైన్ ఐ రిపీట్, వన్స్ అగైన్ ఐ am రిపీట్, 64 వాతావరణం సార్ మీరు ప్లాట్లు ఇవ్వలేదంటున్నారు. ఈఆర్డీఏ లేఅవుట్ ప్రకారంగా అప్పుడు భూసేకరణలో ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూముల్లో రైతులకు ప్లాట్ ఇచ్చారు. వాటి సవరించే పనులు చేపడుతున్నారు. ఓకే, ఇది యథార్థం. అన్ని ప్లాట్లు రైతులకు ఇచ్చారు. అన్ని ప్లాట్లు అభివృద్ధి చేసే పనిని సార్ సార్ అందరు రైతులకి ప్లాట్లు అందాయి అంటున్నారా మీరు? 64,000 ప్లాట్లలో 63,000 మందికి అందిని విత్ రిజిస్ట్రేషన్. చంద్రబాబు నాయుడు దిగిపోవటానికి ముందే పావలా వంతు ఇచ్చాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తిగా ఆగిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటర్నబుల్ ప్లాట్స్ అన్ని ఇచ్చినాయి. కానీ కొన్ని దాదాపు 2,000, 1,500, 1,600 ప్లాట్లు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూముల్లో ఇచ్చారు సిఆర్డీ అధికారులు. అవి సవరించే కార్యక్రమం చేస్తున్నారు. ఓకే, అంటే విషయం ఏంటంటే గారు, మీకు ఒక మాట చెప్తే మీకు అర్థం కావాలంటే, మీది ఒక 2 ఎకరాలు ఉంది, నాది ఒక 2 ఎకరాలు ఉంది. మధ్యన మరో అతని 2 ఎకరాలు ఉంది. అతను భూమి ఇవ్వాల, మీరు ఇచ్చారు, నేను ఇచ్చాను. అతని భూమిని కోర్టుకి వెళ్ళాడు. అతను దాన్ని భూసేకరణ చట్టం ప్రకారం తీసుకోవాల్సిన ప్రభుత్వం తీసుకోలేదు. అప్పుడు ఆ కోర్టు వివాదం ఉండటం కారణంగా. కానీ ప్లాట్లు ఆ భూమిలో ఇచ్చారు. యాజ్ పర్ లేఅవుట్ ప్రకారంగా వరుసగా రావాలి కాబట్టి అక్కడ ఇచ్చారు. అవి ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటిని సవరించే కార్యక్రమాలు చేస్తున్నాయి. నిన్న మొన్న కూడా ఆ భూమి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. భూ సమీకరణ పద్ధతుల్లో తీసుకుందామని రైతులు కూడా ఇప్పుడు వాళ్ళతో మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ ప్రక్రియ జరుగుతుంది అంతే తప్ప రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే అధికారులు లేరు, ప్రభుత్వం లేదు. సార్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 36,000 భూములు సేకరించారు. సెకండ్ ఫేజ్కి వచ్చేసి అంతకు మించి భూములు రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మేము ఫస్ట్ వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు, బట్ మేము ఎట్లా ఇస్తాము, విముఖత ఉన్నారు అనే ఆరోపణ ఎదుర్కొంటున్నారు అనేది కూడా నడుస్తూ ఉంది. ఇన్ని వేల ఎకరాలు అవసరం అంటారా? ఇది మెయిన్గా వినిపిస్తున్న ప్రశ్న. మీరేమంటారు? వర్ణ గారు, సార్ మరో 20,000 ఎకరాలు అంటే దాదాపు 16,300 ఎకరాలు భూసేకరణ చెయ్యాలన్నదే ప్రభుత్వ విధాన నిర్ణయం. మీరవునన్నా నేను కాదన్నా మన ఇష్టాలకు సంబంధించిన అంశం కాదు. అది ప్రభుత్వ నిర్ణయం. 16,000 ఎకరాలు ఎందుకు కావాలి? 16,000 ఎకరాలు అంటే ప్రభుత్వం ఒక విధానం పెట్టుకుంది. అక్కడ అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ అని, మరింత అభివృద్ధి పనులు అని చెప్పి పెట్టుకుంది. కానీ ఆ సేకరణ కూడా ఇప్పుడేం జరగటం లేదు. కానీ విధాన నిర్ణయంగా క్యాబినెట్లో చర్చించింది, మాట్లాడింది. రెండో విడత ఆ 16,000 గ్రామాలు, 16,000 ఎకరాలు వచ్చి 7 గ్రామాలు. ఆ 7 గ్రామాల రైతులతో ఇప్పటికే 5-6 సార్లు గ్రామ సభలు జరిగినాయి. రైతులతో చర్చిస్తున్నారు. రైతులతో చర్చించి, రైతులను ఒప్పించి, రైతులను మెప్పించి భూములు తీసుకుంటారే తప్ప బలవంతంగా భూసేకరణ అనేది జరగదు. ఈ రోజు జరిగినా రేపు జరిగినా రైతులతో భాగస్వామ్యంతోనే జరుగుతుంది. ఆ రైతులు కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న మాట యథార్థమే. మొదటి ఫేజ్లో భూములు ఇచ్చిన వాళ్ళకి ఉద్యమాలే చేశారు. రేపు మీరు అధికారంలో రాకపోతే మా పరిస్థితి ఏంటి, మీరు వస్తే మా పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా వస్తుంటే వాటన్నిటి కూడా మంత్రులే సావధానంగా సమాధానం చెప్తున్నారు. ఏదేమైనా రాజధానిలో ఒక దాని యొక్క విస్తరణలో భాగంగా లేదా దాని అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చేస్తుందే తప్ప సొంతానికి ఎవరూ తీసుకోవడం లేదు. మీకు ఒక మాట చెప్తాను మేడం, రాజధానిలో భూ కబ్జాలు జరిగినాయి లేదా రాజధానిలో అక్రమాలు జరిగినాయి అనేది శుద్ధ అబద్ధం. మనమే చెప్తున్నాం. మీరు లెక్క చూసుకున్నా కూడా ప్రతి ఏటా 28,000 మంది రైతులు కౌలిస్తుందండి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇచ్చింది. కొంత ఏడిపించినా కోర్టులకి వెళ్ళి మరుక్షణమే ఇచ్చింది కదా. మరి వాళ్ళందరూ రైతులు కాకపోతే కౌలు ఎందుకు ఇస్తున్నారు?
అందుకని ఒక విధాన నిర్ణయం అది ప్రభుత్వం. దాని మీద తర్జన భర్జన జరుగుతుంది. ఆపోజిషన్లు వేసే ప్రశ్నలు అపోజిషన్లు వేస్తున్నారు, రైతులతో ఒప్పిస్తున్నారు. ఆ కార్యక్రమం చర్చగా జరుగుతుంది. ఇప్పుడైతే మొదటి ప్రజలు తీసుకున్న భూముల్లోనే ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓకే. ఆ నిర్మాణాల మీరు కార్యక్రమాలు అమరావతి జరుగుతున్నాయి. గతంలో రాజధాని ఆగిపోయిన నిర్మాణాలు జరుగుతున్నాయి. మీరు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా మీరు అక్కడే ఉంటున్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో మీకు క్లియర్ కట్గా తెలుసు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాము. ఇప్పుడు ఏదైతే రైతుల నుంచి భూములు సేకరిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో ఆలోచించి అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, మరోపక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మంచి పరిణామమే, దీన్ని తప్పు పట్టడానికి లేదు. కాకపోతే అభివృద్ధి చెందిన సిటీస్ వైస్ మనం చూస్తున్నప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరానికే స్పోర్ట్స్ సిటీ లేదు అనేది ఒకటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్ఫాంట్ బేబీ. ఇప్పుడు నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వెళ్లాల్సిన అవసరం ఉండింది. ఇప్పుడు ఇన్ని వేల ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం విన్నాము మరో శ్రీలంక కాబోతోంది అని. అంటే ఏపీ పరిస్థితి ప్రస్తుతానికి అలా ఉంది. స్టెప్ బై స్టెప్ వెళ్ళినట్లయితే మంచిది. ఇప్పుడే ఆ చిన్న బేబీకి ఇంత పెద్ద భారం వేయడం ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్గా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారికి తగునా అనేది వినిపిస్తున్న మాట. స్వయంగా ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరేమంటారు? స్వర్ణ గారు, మీకు హైదరాబాద్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ గారికి ఏమన్నా రుషికొండ ఉందండి? హైదరాబాద్లో కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ గారికి రుషికొండ కట్టారా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, కట్టారా? మరి మేము కట్టాం మేడం. మరి మీరు ఏమంటున్నారు? పుతిన్ గారి కోసం ఎందుకు కట్టారు? మీరు ఉండోళ్ళ సంగతి చూడండి అంటున్నారు మీరు. మేము పుతిన్ గారి కోసం చూస్తున్నాం. ఆయన భార్య వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎక్కడుంటారు వాళ్ళు? ఒక రష్యా అధ్యక్షుడు ఎక్కడుంటాడు మేడం? స్వర్ణ గారు, కొంతమంది మోకాల వరకు చూస్తారు, కొంతమంది ముందు చూపు చూస్తారు. ముందు చూపు చూసేవాడు సరే, మోకాల వరకు చూసేవాడు అంతవరకే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి విజన్లే 100 ఏళ్ల స్వప్నం అమరావతి. 1 కోటి మంది జనసాంద్రత నగరం అది. అది నగరం చిన్నగా అంటే 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి పెంచడానికి బాలుడు కాదు. అది జనజీవన సౌందర్యం. ఏ రాష్ట్ర రాజధానులు ఎలా అయితే ఆర్థిక కల్పవృక్షాలుగా తొలుతూగుతున్నాయో ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా ఆర్థిక వృక్షంగా తొలుతూగాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేని భూ సంపద అమరావతికి ఉంది. 50,000 ఎకరాలు నిధి ఉంది కాబట్టే పరిశ్రమలు వస్తుంది. ఈ రోజున అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పారిశ్రామికవేత్తలు ఎందుకు గుర్తిస్తున్నారు? ఇక్కడ క్యాపిటల్, నూతన క్యాపిటల్ నిర్మాణం అవుతుంది కాబట్టి కొత్త నిర్మాణాలు పెట్టుబడి వచ్చాయి. అందుకని చిన్నగా పెరిగిందా పెద్దగా పెరిగిందా కాదు. అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ కి వచ్చిన ఈ కొన్ని ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కంటే ఎంతమంది ట్రావెల్ చేస్తారు? అవే క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఫ్లై చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు? ఇప్పుడు పుట్టిన బేబీకి వెంటనే మనం బిర్యానీలు పెట్టలేం కదా. అది ఏపీ పరిస్థితి అనేది మేధావులు చెబుతున్న మాట. ఇప్పుడు అమరావతి ఏం పుట్టిన బేబీ ఏం కాదు. నువ్వు బిర్యానీ పెట్టినా కూడా తింటలే కానీ మీరు తినలేరేమో. బిర్యానీ పెట్టినా కూడా తినగలుగుతుంది. ఇది మా రాష్ట్రం, మా రాజధాని, ఇక్కడ బతకాల్సిందే మేము. మీరు ఒక విషయం ఏంటంటే స్వర్ణ గారు, అమరావతి ఏది చేసినా ప్రజల కోసం చేస్తున్నారా పాలకులు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారా అనేది ఆలోచించాలి. ప్రజల కోసం చేసేదైతే దాన్ని మనం హర్షించాలి. ఈ మధ్య ఇంకో మాట చెప్తాను మీకు స్వర్ణ గారు. బంతిపూలు పూసిన తోటల్లో కోటవాలి వస్తుంది, మల్లెతీగ పందిట్లోకి బిట్స్ పిల్లని వస్తుంది. స్వర్ణ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆహ్వానిద్దామా వ్యతిరేకిద్దామా? అమరావతి బంతిపూల తోటల్లో కోటవాలి వస్తుంది, అమరావతిలో మల్లెతీగ పందిట్లోకి బిట్స్ పిల్లని వస్తుంది, బిట్స్ వస్తుంది. ఆహ్వానిద్దామా వ్యతిరేకిద్దామా? మీరు చెప్పండి. అదే చెప్తున్నాను సార్, ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామాలే ఇవన్నీ. ఇప్పుడు ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వస్తుంది అని అంటే కాదనడానికి మోకాలు అడ్డు పెట్టే పరిస్థితి ఎవరూ చెప్పొద్దు. కానీ ప్రస్తుతం ఆ రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఫినాన్షియల్ గా స్టేటస్ ఏంటి?
స్వర్ణ ఇది గారు, ఆలోచిస్తున్నారు. గత ఐదే గత 5 ఏళ్ళు అమరావతి మీద ఒక విధ్వంసకాండ జరిగింది కాబట్టి ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. హ్మ్. గత ప్రభుత్వం కూడా అమరావతిని ఎంతో కొంత ముందుగా తీసుకెళ్తే, లేదు 3 రాజధానుల ముచ్చట్లు చెప్పుకోకుండా ఉంటే మీరు ఈ ప్రశ్నలు అడిగేవారు కాదు. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 డివిజన్లు ఉన్నాయి ఇప్పటికీ. ఒకటి అమరావతి అనుకూలం, ఒకటి అమరావతి వ్యతిరేకం. ఇప్పటికీ అమరావతికి వ్యతిరేకంగా ఉండాలి, కారాలు, మిరియాలు, మిరపకాయలు చెబుతూనే ఉన్నారు. అది మాకు తెలుసు, మీకు తెలుసు. అమరావతి రక్షించుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. అంటే ఒక విధ్వంసకాండ జరిగింది. ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గారికి అమరావతి మీద స్పష్టమైన అభిప్రాయం కలగలేదు. ఇప్పటికి అమరావతి ఆయన 3 రాజధానులు ఆ పార్టీని, అమరావతి అనే దాని మీద వాళ్ళే ఇది విధంగా లేరు. అందుకని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు, నేను చెప్పాను కదా, అపశృతి జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ప్రతినిధి మీడియా కానీ, ప్రతినిధి రాజకీయ పార్టీలు కానీ ఆలంబనగా ఉంటుంది. ఏదేమైనా మీరు ఈ చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ల పరిపాలన మీరు రేపు చూస్తారు. మీకు ఏమైనా అవకాశం ఉంటే అమరావతి రండి. మీరు సిఆర్డిఏ భవంతిలో పోతే సింగపూర్లో ఉంటుంది. వచ్చాను సార్. మీరే సింగపూర్ అని చెప్పేసి సిఆర్డిఏ భవంతిని చూడండి మీరు. సింగపూర్ తల ఎలా ఉంటుంది, అది సింగపూర్ ప్రణాళిక. నేనే చూసి ఆశ్చర్యపోయాను. నిజంగా ఇది వాళ్ళు కాబట్టి ఆ ప్రణాళికతో కట్టగలిగారు అని. నేను అదేంటి మేడం, సమస్యలు ఉంటాయి, సమస్యలు పరిష్కరించుకోవాలి. సార్ ఇప్పటికీ సమస్యలు ఉంటాయి. సార్ బాలకోటే గారు, మనం రైతుల గురించి మాట్లాడుతున్నాం, బట్ మీరు రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా మంచి అక్కడ ఏం జరుగుతుందో అనేది మీకు ప్రత్యక్షంగా ఉండి చూస్తున్నారు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం అన్నారు కాబట్టి నేను ఈ 2 పాయింట్స్ తీశాను. ఫైనల్గా దీనికి సంబంధించి, ఈ పాయింట్కి సంబంధించిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు హైదరాబాద్ వచ్చి ఉన్నారు చాలాసార్లు కదా. తెలంగాణలో ఏర్పాటు చేసిన సెక్రటేరియట్ మీరు చూసే ఉంటారు. అత్యద్భుతంగా ఉంటుంది, చూడడానికి 2 కళ్ళు తెలిసిన విషయమే అందరికి. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు దాని నిర్మాణానికి మొత్తంగా అయిన ఖర్చు 600 కోట్లు పైచిలుకు, జస్ట్ అంతే. అత్యద్భుతంగా ఉంటుంది, మీరు కూడా చూసారు, 2 కళ్ళు సరిపోలేనంత అందంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్కి సంబంధించి పెడుతున్న ఖర్చు ఇప్పుడు 600 కోట్ల ఇది కంప్లీట్ అయిపోయినప్పుడు ఎందుకు ఆంధ్రాలో ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది అంటే, మళ్ళీ ఇదే క్వశ్చన్ వస్తుంది. ఏంటి అని అంటే, అది ప్రస్తుతానికి అప్పుల ఊబిలో ఉన్న పరిస్థితి. మళ్ళీ 31కి ఆర్బీఐ దగ్గరికి వెళుతున్నారు 400 కోట్లు అప్పు చేయడానికి గాను. అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పైన ఎంత పెనుభారం మోపితే రేపు ఈ భారాన్నంతా ప్రజలు భరించాల్సి వస్తుంది, ఇన్ని వేల కోట్లు ఎందుకు అనేది అక్కడున్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట, ప్రశ్నిస్తున్నారు కూడా, క్వశ్చన్ చేస్తున్నారు కూడా. మీ అభిప్రాయం ఏంటి మరి? స్వర్ణ గారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అప్పులకు పోతుందా, ఇంత ముందు కూడా పోయింది అప్పుల్లోకి? ఈ 18 మాసాల్లోనే అప్పులు పోయిందా? లేదు, అదే చెప్తా. ఇప్పుడు పాత వాళ్ళు ఏం అప్పులు చేశారో మనం కూడా అదే కంటిన్యూ చేస్తే కష్టం కదా. మనం దాని నుండి బయటపడే మార్గం చూడాలనే కదా అంత పెద్ద మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో కూర్చోబెట్టారు అనేది. కాదు మేడం, పాత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిన మాట యథార్థమని అంగీకరిస్తారా? అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా చేయాలి, అంగీకరిస్తారా మీరు? ఏ గవర్నమెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అప్పు చేసిందా లేదా? మీరు యాక్సెప్ట్ అవుతారా లేదా చెప్పండి. ఆబ్వియస్లీ చెయ్యాలి, తప్పని పరిస్థితి అది. అది అంటే ఏ ప్రభుత్వం అప్పు చేస్తుంది? ఏమి తెలంగాణ అప్పు చేయట్లేదా? అంత భాగ్యనగరంగా ఉన్న తెలంగాణ అప్పుల్లో ఉందా లేదా? మీరు లెక్కలు తీయండి ఒకసారి, అప్పుల్లోనే ఉంది. పోనీ భారతదేశానికి అప్పు ఉంది తెలుసండి? భారతదేశానికి కూడా అప్పు ఉందండి. అసలు అప్పు లేకుండా సంవత్సరం ఎట్లా తగ్గింది స్వర్ణ గారు? అప్పు లేకుండా ఎలా జరుగుతుంది? కాబట్టి అప్పు తెచ్చుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి, అప్పు తీర్చుకోవాలి, మళ్ళీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఇది జీవన ప్రయాణం అంతే తప్ప ఒక ప్రభుత్వం మార్గాన్ని అబ్బరకదబ్బర అన్నట్టుగా అప్పులు లేకుండా ఉండవు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు. ఈ ప్రభుత్వం కూడా తెస్తుంది. మళ్ళీ ఆదాయ వనరులు పెంచుకోవాలి, పరిశ్రమలు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఉపాధి అవకాశాలు పెంచుకోవడం కోసం, పరిశ్రమలు రావడం కోసం ఈ శ్రమ అంతా కూడా. లేకపోతే అమరావతిలో ఇదంతా మీకు ఇంకో మాట చెప్తాను, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. నిజానికి రాజధాని అంటే స్వర్ణ గారు, ఒక సచివాలయం, ఒక హైకోర్టు, ఒక అసెంబ్లీ ఉంటే సరిపోతుందండి. పరిపాలనా కేంద్రాలు 3 ఉంటే
హెచ్ఓడీలు ఉంటే కార్యాలయాలు, ఐఏఎస్ ఐపీఎస్ భవతులు ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు జరుగుతుంది రాజధాని కాదు మేడం, రాజధాని అభివృద్ధి, రాజధానిలో అభివృద్ధి. రాజధానిలో రాజధానికి సీడ్ యాక్సిస్ రోడ్డు ఎందుకండి, రాజధానిలో క్వాంటమ్ అనేది ఎందుకండి, విట్స్పిల్ అనేది ఎందుకండి, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎందుకండి. అంటే ఇది అభివృద్ధి జరుగుతుంది. రాజధాని అభివృద్ధి వేరు, రాజధాని వేరు. రాజధాని అంటే కేవలం పరిపాలన అంగాలు మాత్రమే. అభివృద్ధి అంటే మీరు ఈ రోజున హైదరాబాద్ అభివృద్ధి అంటే దేనికి అనుకుంటున్నాం, మొత్తం అభివృద్ధి. సచివాలయమే అభివృద్ధి కాదు, లేదా అసెంబ్లీ అభివృద్ధి కాదు. ఆ రెండింటిని చూసి హైదరాబాద్ ఎవడు రాడు. హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి, అది అభివృద్ధి. ఇప్పుడు జరుగుతుంది కూడా అమరావతిలో అభివృద్ధి కోణం. ఆ అభివృద్ధి శాఖోపశాఖలుగా చంద్రబాబు నాయుడు గారు విస్తరించాలనుకున్నాడు. అన్ని రాష్ట్రాలతో పాటు నా రాష్ట్ర రాజధాని కూడా అద్భుతంగా ఉండాలని కోరుకొని రైతులను భాగస్వామ్యం చేసుకొని, రైతుల దగ్గర భూమి లేదు కాబట్టి, ప్రభుత్వం దగ్గర భూమి లేదు కాబట్టి రైతులను అడుగుతున్నాం. ప్రభుత్వం దగ్గర భూమి ఉంటే రైతుల జోలికి పోయేవాళ్ళు కాదు. కాబట్టి రాష్ట్రానికి మధ్యస్థంగా రాజధాని ఉండాలని ఒక నిర్ణయం తీసుకోబడ్డది కాబట్టి, అది కృష్ణానది తీరంలో నిర్మితం అవుతుంది కాబట్టి అక్కడికి దేశ ప్రధాని గారు యాక్సెప్ట్ అయ్యారు కదా మేడం అమరావతి గురించి. సార్ అయితే ఈ రోజు సమావేశంలో ప్రశ్నలు కూడా వేస్ట్. సార్ ఈ రోజు సమావేశంలో మంత్రి నారాయణ గారి సమక్షంలో రైతులందరితో కూర్చుని మాట్లాడారు, చర్చకు వచ్చింది. ఏ విషయాలు చర్చించారు, కన్క్లూజన్ ఏంటి, ఏం చేయబోతున్నారు రైతులకు? ఇల్లు పోయే రైతులు అడిగింది ఏంటంటే, సరైన ప్లేసులో అంటే సీడ్ యాక్సిస్ రోడ్డుకి దగ్గరగా ఉన్న ప్లేసులోనే ఏ గృహాలు అయితే మీరు తొలగిస్తున్నారో ఈ గృహాలను ఒకే చోట ఇవ్వాలి, ఇతర ప్రాంతాలకి ఇవ్వకూడదని ఒక డిమాండ్ పెట్టారు. అంటే ఉన్న 167 గృహాలని తొలగించే గృహాలన్నీ కూడా ఒకే చోట ఇవ్వాలి, అది కూడా ఒక సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రాంతంలోనే ఇవ్వాలి. అంటే మీరు వేస్తున్న ఈ రోడ్డు ప్రాంతంలోనే ఎక్కడైతే అక్కడ ఇవ్వాలి చోట డిమాండ్ పెట్టారు. దానికి మంత్రి గారు కూడా ఓకే అన్నారు. తర్వాత నష్టపరిహారం కూడా రెట్టింపు స్థాయిలో ఇచ్చే విధంగా, అంటే స్థలానికి స్థలము, కన్స్ట్రక్షన్ వాల్యూ సరైన పద్ధతులు ఇవ్వాలని చెప్పి ప్రతి వ్యక్తికి నోటీస్ ఇచ్చి పిలిచి వాళ్ళ పాజిబిలిటీస్, వాళ్ళ యాక్సెప్టబిలిటీ తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. నేను కూడా రైతులతో కలిసి ఆ మాట చెప్పారు. ఏ ఒక్క రైతు కంట కన్నీరు కారకూడదండి. భూమి ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, స్థలం ఇచ్చినా, నేను మా పెంబసాని గారికి చెప్పిన మాట అదే. పెంబసాని గారు నా బాగా పరిచయం. ఏ రైతు కంట కన్నీరు పడకూడదు, ఏ రైతు కష్టపడకూడదు, ఏ రైతు తనకు అన్యాయం జరిగింది అనే మాట రాకుండా వీళ్ళకి చేసి తీరాలండి అనే మాట అనుకున్నాం. తప్పనిసరిగా అతిశైతే అడుగులు పడితే, ఒకవేళ అలాంటి వాటిలో ఏదైనా పొరపాటు వచ్చినా కూడా తప్పనిసరిగా మేము రైతుల పక్షాన్ని మాట్లాడతాం. మీరు అడిగారా, అడగలేదని కాదు. మేము ముందే రైతు ఉద్యమంలో మేము రైతు బిడ్డలని, రైతుకు అన్యాయం జరిగితే రైతు పక్షాన్ని మాట్లాడతాం తప్ప అందులో ఎలాంటి కాంప్రమైజేషన్ అయితే అవమానం మాత్రం మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలకోటి గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.